కానీ రేవంత్ రెడ్డి గారు పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ నిన్న కూడా రాష్ట్ర ప్రజల్ని తప్పుదో పట్టించే ప్రయత్నం చేసినారు. ఇంకో విషయం కూడా ఆయన నిన్న ఒక తప్పును ప్రచారం చేసే ప్రయత్నం, మేము సరే మేడిగడ్డ అయితే ముయ్యాల్సిన అవసరమే లేదు గేట్లు, అన్నారం సుందిళ్ళ బ్యారేజీలు ఒకవేళ మూసి నిర్మిస్తే భద్రాచలం కొట్టుకపోద్ది అంటాడు ఈయన. భద్రాచలం కొట్టుకపోతుంది, 48 ఊర్లు మునిగిపోతాయి అంటాడు. మీరు జర్నలిస్టులు, విజ్ఞానవంతులు అర్థం చేసుకోగలుగుతారు. రాష్ట్ర ప్రజలకు కూడా నేను మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. సింపుల్, వెరీ సింపుల్. 2022లో 28 లక్షల క్యూసెక్కుల వరద వచ్చిన భద్రాచలంకు 48 గ్రామాలకు వచ్చిన 30 లేదు. 28 lakh క్యూసెక్స్. పోయిన సంవత్సరం 15 లక్షల క్యూసెక్కుల వరద వచ్చిన మేడిగడ్డ తట్టుకొని నిలబడ్డది. భద్రాచలం కానీ ఆ 48 గ్రామాలకు ఇబ్బంది జరగలేదు. సరే, అన్నారం సుందిల్ల ఎన్ని నీళ్ళు నిలుపుతాము? 5 TMCలు అన్నారంలో, సుందిల్లలో ఒక 5 TMCలు నింపాలి. నింపితే మనకు మోటార్లకు నీళ్ళు అందుతాయి. ఇది నిన్న రేవంత్ రెడ్డి చెప్పిండు, నేను చెప్పింది కూడా కాదు. అన్నారంలో 5 నింపాలి, గేట్లు ముయ్యకపోతే ఎట్లా నింపుతావు, అవి కిందికి జారుతాయి అన్నాడు. ఇంజనీర్లు, నీ తెలంగాణ నీటిపారుదల శాఖ ఇంజనీర్లు, రిటైర్డ్ ఇంజనీర్లు అందరూ చెప్పే మాట, అన్నారం సుందిల్ల గ్రౌటింగ్ జరిగింది, అవి పటిష్టంగా ఉన్నాయి, వాటికి ఇబ్బంది లేదు. ఇప్పుడు మనకున్న కరువు పరిస్థితుల్లో పర్మనెంట్ రిపేర్స్ చేసుకుంటూనే ఇప్పుడు నీళ్లు ఎత్తచ్చు అని అందరూ చెప్పిన మాట. 5 TMCలు అన్నారం, 5 TMCలు సుందిల్లలో నింపితే 10 TMCలు. 10 TMCలు అంటే ఒక TMCకి 11,000 క్యూసెక్కులు. 10 TMCలు అంటే ఎంత? 1,11,000 క్యూసెక్కులు. 2 బ్యారేజీల్లో ఒకవేళ ఇబ్బంది వచ్చి 2 ఒకేసారి వస్తే కూడా ఎంత పోతాయి కిందికి? 1,11,000 క్యూసెక్కులు పోతాయి. 15 లక్షల క్యూసెక్కుల వరద పోయినసారి వస్తేనే భద్రాచలంకి ఏం కాలేదు. 2022లో 28 లక్షల క్యూసెక్కుల వరద వస్తేనే భద్రాచలంకి ఏం కాలేదు. అన్నారంలో 5, సుందిలలో 5 అంటే 10 TMCలు. 10 TMCలు అంటే 1,11,000 క్యూసెక్కులు. వాట్ ఈస్ ద డేంజర్ ఫర్ భద్రాచలం? చెవులో పువ్వు పెడుతున్నావు నువ్వు. నీకు నీళ్ళు ఇయ్య బుద్ధి కాక తెలంగాణ కేసీఆర్కు ఏడ పేరు వస్తుందో, ఇన్ని రోజులు కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రచారం తప్పుడు ప్రచారం అని ప్రజలకు అర్థమవుతుందని నువ్వు మొండి పట్టుదలకు పోయి రాష్ట్రాన్ని ఇబ్బంది పెడుతున్నావు. ఒక బ్యారేజీలో ఇబ్బంది వచ్చినా 5 అంటే 55,000. 2 బ్యారేజీలు ఒకేసారి ఇబ్బంది వచ్చినాయి అనుకుందాం ఒక సెకండ్కు. అట్లా వస్తే కూడా 1,10,000 కదా. కరువు కంటే, ప్రజల కంటే, కరెంటు కంటే ముఖ్యమైనది ఏంటి? రేపు NTPCకి సింగరేణి కరెంటుకు నీళ్ళు ఉండని పరిస్థితి అవుతుంది, మంచినీళ్ళకి ఇబ్బంది వస్తుంది. నీ మొండితనం ఇందులో వైరు రాసిన రిటైర్డ్ ఇంజనీర్లు, దే హ్యావ్ రిటర్న్ ఇన్ దిస్ లెటర్. ఈ స్థాయిలో బ్యారేజీలు, అన్నారం సుందిల్ల జలాశయాలు వారి కనిష్ట డ్రాడౌన్ MDDL స్థాయిలో నీరు నిల్వ చేయాలి. అన్నారం వద్ద 116, సుందిల్ల దగ్గర 126. ఈ స్థాయిలో బ్యారేజీలు సురక్షిత పరిధిలో ఉంటాయి. 3 పంపింగ్ స్టేషన్లు ఒకేసారి సమన్వయంతో పనిచేయగలుగుతాయి. అన్నారంలో 5 TMCలు, సుందిల్లలో 3.78, మొత్తం 8.8 TMCల వరకు నిల్వ సామర్థ్యం ఉంటుంది. 8.8, నేను ఇంకా 10 చెప్పినా నేను. 8.8 అంటే 90,000 క్యూసెక్స్. వేర్ ఇస్ ద డేంజర్ ఫర్ భద్రాచలం? నీకు ఇష్టం లేక భద్రాచలం కొట్టుకుపోతుంది అని పోయి ఒక తప్పుడు ప్రచారం, అబద్ధాలు రేవంత్ రెడ్డి గారు చెప్తుండడానికి ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి? ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి? బేసికల్లీ నేను ఇంకో విషయం మాట్లాడాను, మన పట్టిసీమ గురించి కూడా రేవంత్ రెడ్డి గారు మాట్లాడినారు. గోదావరి నదిలో బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం 968 TMCలు తెలంగాణకు, 518 TMCలు ఆంధ్రప్రదేశ్కు పంపిణీ జరిగింది. ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలోనే పెట్టినారు. సో విత్ ఇన్ దేర్ 518లో పోలవరం ఉన్నది. పోలవరంకి అగెనెస్ట్గా పట్టిసీమ కట్టుకున్నారు. పోలవరం పూర్తయ్యేదాకా పట్టిసీమ వాడతాం, పోలవరం పూర్తి కాగానే పట్టిసీమ బంద్ చేస్తాము అని ఆంధ్రప్రదేశ్ చెప్పింది. రేవంత్ రెడ్డి కూడా అదే చెప్పిండు. నన్ను పట్టుకొని నిన్న అడ్డమైన భాషలో, అడ్డమైన బూతులో మాట్లాడిండు. సో ఇక్కడ జరిగింది ఏంది? పట్టిసీమ ఈజ్ నాట్ ఎ న్యూ ప్రాజెక్ట్. పట్టిసీమ ఈజ్ నాట్ ఎన్ ఇల్లీగల్ ప్రాజెక్ట్ విచ్ ఈస్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ పోలవరం ప్రాజెక్ట్. వన్స్ పోలవరం ఈజ్ స్టార్టెడ్, పట్టిసీమ విల్ బి డిఫంక్ట్. అయితే
ఇక్కడ విషయం ఇంపార్టెంట్ ఏంటంటే మనం అర్థం చేసుకోవాల్సింది, నీళ్ళు వాళ్ళు ఎత్తుకుంటే తప్పేంది, వాళ్ళు ఎత్తుకుంటున్నారు కదా, ఇది అప్పుడే కట్టేది కదా పట్టిసీమ అన్నాడు. అసలు పాయింట్ ఇక్కడనే ఉంది రేవంత్ రెడ్డి. ఇప్పుడు కరువు వచ్చినప్పుడే ఎగువ రాష్ట్రాలు అప్పర్ హ్యాండ్లో ఉంటాయి. ఇప్పుడు కృష్ణా నది ఉన్నది, తక్కువ వరద వచ్చినప్పుడు ఏం చేస్తుండ్రు వాళ్ళు, అటు తుంగభద్రలో నీళ్ళు ఆపుతుండ్రు, అటు ఆల్మట్లో నీళ్ళు ఆపితే మన జూరాల దగ్గర మంచినీళ్ళు లేక తల్లడిల్లిపోయి 1 టీఎంసీ ఇయ్యండి, 2 టీఎంసీలు ఇయ్యండి, మాకు మంచినీళ్ళకి లేవు అని అడుక్కుంటాం మనం. అట్లనే గోదావరి నది మీద కూడా ఏమవుతుంది కరువు వచ్చినప్పుడు, పైన మహారాష్ట్ర గైక్వాడ్ ప్రాజెక్టులో నీళ్ళు ఆపుకుంటుంది, కిందికి మనకు నీళ్ళు రాక మనం చాలా తల్లడిల్లిపోతుంటాం. ఇప్పుడు పైన తెలంగాణ ఉన్నది, ఇప్పుడు నీళ్ళు తక్కువ వస్తున్నాయి. జనరల్గా గోదావరి ఈ టైంలో 10 లక్షల క్యూసెక్ల ఫ్లడ్ ఉండాలి, ఇప్పుడు ఎంత ఉన్నది, ఇవాళ 50,000 60,000. చుక్క చుక్క కూడా ముఖ్యం ఈ టైంలో. ఇది ఎలినినో సంవత్సరం, కరువు సంవత్సరం. ఇప్పుడు 50,000-60,000 వస్తే నువ్వేం చేయాలి? పైన ఉన్నోళ్ళు రప్ప ఎత్తాలి కదా. నువ్వు ఈడ పైన కన్నెపల్లిలు ఎత్తాలి, ఆడ దేవాదుల గుంజాలి, ఆడ సీతారామాల గుంజితే 3 జాలు గుంజితే కిందికి సుక్క పోదు పట్టిసీమకు. నువ్వు ఫస్ట్ నీ ప్రయోజనాలు నీకు ముఖ్యం, నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ తెలంగాణ కదా. నువ్వు రప్ప గుంజితే ఈడ 33,000 క్యూసెక్కులు గుంజచ్చు, కన్నెపల్లి దేవాదుల కాడ 2,500 క్యూసెక్కులు గుంజొచ్చు, సీతారామ కాడ 11,000 గుంజొచ్చు. మొత్తం 3 గుంజి పారేస్తే కింద ఆడేడు నడుస్తాయి పట్టిసీమ పంపులు. నువ్వు గుంజతలేవు కనుకనే నీ గురువు గారికి గురుదక్షిణ చెల్లిస్తున్నావు కనుక నీళ్ళు కిందికి జారినాయి, వాడు పట్టిసీమ నడుపుకుంటుండు అని నేను అన్నా. ఎస్, ఐ స్టాండ్ బై దాట్. నువ్వు నిజంగా కన్నెపల్లి నడిపుంటే, దేవాదుల పూర్తి స్థాయిలో నడిపుంటే, నువ్వు సీతారామ పూర్తి స్థాయిలో ఎత్తి ఉంటే కిందికి పట్టిసీమ మోటార్లు ఏడికెళ్ళి నడుస్తాయి. వీటిని వండబెట్టి నువ్వు కింద బారిస్తున్నావు. ఇవాళ ఈ నిమిషానికి నువ్వు డ్రామాలు ఆడుతున్నావు, ఎన్డీఎస్ఏ అని ఏదో కథలు పడుతున్నావు, కన్నెపల్లి మోటార్లు వత్తు అంటే. దేవాదులలో ఎన్డీఎస్ఏ అడ్డం వచ్చిందా నీకు? దేవాదులలో 10 మోటార్లు ఉన్నాయి. దేవాదులలో నువ్వు 2,500 క్యూసెక్కులు ఎత్తచ్చు. నేను మొన్న తిట్టినాక, మేము గట్టిగా అడిగినాక 800 వెళ్ళి ఇప్పుడు ఏదో నిన్న 1,200 1,300 తీసుకుంటున్నావు. మరి ఏం చేస్తున్నావు? నిద్రపోతున్నావా? గాడిదల పండ్లు దొమ్ముతున్నావా? పందులు కాస్తున్నావా? నువ్వు నీకే మాట్లాడొస్తుందా? మాకు మాట్లాడరాదా? దేవాదులలో 10 మోటార్లకు 4 ఎందుకు నడుస్తున్నాయి, 6 ఎందుకు బంద్ పెట్టినావు? 2,500 క్యూసెక్కులు దేవాదుల్లో ఎత్తగలిగే అవకాశం ఉంటే ఎందుకు 1,000-1,200 ఎత్తుతున్నావు? వరంగల్ జిల్లాను ఎందుకు ఎండబెడుతున్నావు? ధర్మసాగర్లో కానీ, జనగామ కాన్స్టెన్సీలో కానీ, నర్సంపేట కానీ, పాలకుర్తి కానీ, పరకాల కానీ 75% చెరువులు ఎండిపోయి ఉన్నాయి. మరి ఎందుకు నీళ్ళు ఎత్తుతలేవు? చెరువులు ఎందుకు నింపుతలేవు? వానకాలం పంటకు నీళ్ళు ఎందుకు ఇస్తలేవు? గాడిదే పండ్లు గిట్ట దొమ్ముతున్నావు రేవంత్ రెడ్డి. నోరు నీకే ఉందా, మాకు లేదా? కాంట్ వి స్పీక్? కానీ మాకు సంస్కారం ఉండదు. ఇంతకంటే గట్టిగా తిట్టగలుగుతా, నోరు ఉంది నాకు కూడా, బట్ సంస్కారం ఉంది మాకు. ఎత్తు దేవాదుల నీళ్ళు, ముందస్తు నీ ప్రణాళిక ఏది? దానికి గోదావరి నీళ్ళు రాగానే ఎత్తుకుందామని 3 నెలల ముందే ఒరాయిలింగ్ చేసుకోవాలి, సిస్టమ్ రెడీ చేసుకోవాలి, విద్యుత్ రెడీ చేసుకోవాలి. 10 మోటార్లు ఎత్తాలి కదా, ఎందుకు ఎత్తలేవు? ఇవాళ కూడా సగం కూడా ఎందుకు ఎత్తలేవు? ఆడ ఏ ఎన్డీఎస్సీ అడ్డం వచ్చింది? ఎవడు అడ్డం వచ్చింది? ఇక్కడ మేము గిట్ట అడ్డం వచ్చినావా? ఎందుకు ఎత్తలేవు నీళ్ళు దేవాదుల కాడ? నేనెందుకో నోరిప్పలేను. పోతాం రేపో మాపో దేవాదుల కాడికి పోయి ఆడ ఎన్ని మోటార్లు నడుస్తున్నాయి, ఎన్ని మోటార్లు నడుస్తలేవో ఆ నది సాక్షిగా, నీ పంప్ హౌస్ సాక్షిగా మీ తప్పిదాన్ని ప్రజల దృష్టిలో పెడతాం.